ప్రతి ఏటా ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటాము. దీపావళి తరువాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం తేదీ, ప్రారంభ తేదీ, పూజ విధానం, పాటించాల్సిన నియమాలు మొదలైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం 30 రోజులు కూడా పరమేశ్వరుని, విష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ 30 రోజుల పాటు ఏం చేయాలి, కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము అనగా చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెలను కార్తీక మాసం అంటారు. కార్తీక మాసంలో శివుని, విష్ణువుల ఇద్దరి పూజలు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసము స్నానములకు, వివిధ వ్రతాలకు శుభప్రదమైనది. కార్తీక మాసం ప్రారంభ తేదీ అక్టోబర్ 21న మొదలై నవంబర్ 20న కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి నవంబర్ 5న, పోలిపాడ్యమి నవంబర్ 21న వస్తుంది. నా కార్తీక సమే మాసో నా కృత్తినా సమే యుగం నా వేదస దృశ్యం శాస్త్రం నా తీర్థం గంగాయ సమం. అర్థం: కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదు, సత్యయుగంతో సమానమైన యుగమే లేదు, వేదములలో సమానమైన శాస్త్రమే లేదు, గంగకు సమానమైన తీర్థమే లేదు అని స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. కుదిరితే నది, చెరువు లేదా నూతి నీటితో స్నానం చేయడం మంచిది. రోజు చెయ్యలేని వారు కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలు, వచ్చే 2 ఏకాదశులు, పౌర్ణమి నాడు ఖచ్చితంగా నది స్నానం చేసేటట్టు చూసుకోండి. కార్తీక మాసం అంతటా పరమేశ్వరుని ఆరాధించాలి. రోజు దీపారాధన చేయాలి, దేవతార్చన చేసుకోవాలి. కార్తీక మాసంలో శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వదల పూజలు, రుద్ర పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలాంటివన్నీ జరుపుతారు. సాయంత్రం 5 తర్వాత చీకటి పడకముందు ప్రదోష కాలంలో శివుణ్ణి ఆరాధిస్తే పుణ్యం కలుగుతుంది. కార్తీక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి వంటి రోజులలో ఉపవాసాలు, వ్రతాలు చేయడం ఈ మాసంలో ఒక భాగం. సాత్విక ఆహారం తీసుకోవడం కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు. విశేష అర్చనాలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలను తీరుస్తాడు. అందుకే మహాదేవుని ఆశుతోషుడు అన్న పేరు వచ్చింది. శివుడికి అలంకరణతో, రాజోపచారాలతో, నైవేద్యాలతో పనిలేదు. మనస్సులో భక్తి నుంచుకొని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అనే దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగచేస్తుంది. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీమాత, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోష కాలంగా చెప్పబడింది. ప్రదోష కాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమమైన అర్చన. కార్తీక మాసంలో ఈ అర్చనాలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రవాచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. శ్రీ మహావిష్ణువు దామోదరుడి రూపంలో దర్శనమిస్తాడు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడు అని పూజిస్తారు. వెన్న దొంగలించిన శ్రీకృష్ణుణ్ణి యశోదమాత తాడుతో రోకలికి కట్టడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడి నడుము చుట్టూ ఉన్న తాడు ఇంతకు సరిపోలేదు. చివరకు యశోద కట్టగలిగినప్పుడు కృష్ణుడు చిన్నగా మారిపోయాడు. అప్పుడు ఆ తాడు నడుముకు సరిపోయింది. ఈ సంఘటన కారణంగా కృష్ణుడు దామోదరుడిగా పిలువబడ్డాడు. బాల్య వ్యవస్థలో ఈ లీల తరువాత కృష్ణుణ్ణి దామోదరుడు అని పిలిచిందట యశోదమాత. తాడుతో బంధించినవాడు కావడంతో
దామోదరుడు అయ్యాడు. దామోదరుడు అంటే యువకుడైన బాలుడు అని అర్థం. దామ అంటే తాడు, ఉదర అంటే నడుము. ఈ కారణంగా ఈ మాసాన్ని కార్తీక దామోదర లీల అంటారు. కార్తీక మాసంలో దామోదర రూపాన్ని పూజిస్తే బంధాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ కథను శ్రద్ధగా వినడం లేదా చదవడం కార్తీక మాసంలో ఎంతో శుభప్రదం. ఈ మాసం శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే స్నానాలు, పూజలు, దాన ధర్మాలు పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నది స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నది స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నది జలాలు కొండలలోనూ కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికలు రసాలు నది జలాల్లో కలుస్తాయి. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. కార్తీక మాసం మొదలు నుండే ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యల్లో గృహం ముందు, పూజ మందిరంలోనూ, తులసి సన్నిధిలోనూ, ఆలయాలలోనూ దీపారాధన చేయడం వలన సౌఖ్యాలను కలగజేస్తుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఉత్తమం. అలాగే దామోదర వ్రతం, దామోదరాష్టక పఠనం వంటివి పాటించడం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు.